వీడియో వచ్చేస్తుంది ఇది అదిగో అంతే అది నొక్కు all of you ready, get ready, happy birthday, happy birthday to you, birthday, happy birthday, may God bless you, may God bless you, sister, bless you, Satvika, happy birthday sister అన్ని చేసేస్తా sister Nirala Satvika, happy birthday to you, happy birthday to you, happy birthday thank you sister okay ఇద్దరు సిస్టర్ ఎలా తీస్తాను సూపర్ ఇదిగో ఇటు చూడు అన్నీ లేడు తీసేసాను సూపర్ ఇప్పుడు ఇలా పాపం లేపేసినందుకు మీరందరూ చూస్తారు థ్యాంక్ యూ శిరీష ఛానల్లో ఓకే టుడే అరే చాక్లెట్స్ అన్ని పైకి పెట్టండి రా మీ వేపర్స్ అన్ని పైకి పెట్టండి యా యు గాట్ ఇట్ ఈ సైడ్ ఎవరికి లేవా పైకి పెట్టు అన్ని నొక్కేస్తానే ఉన్నారు తీసేసాను సిస్టర్ ఇగోండి ఇలాగా వీడియో వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయనా శిరీష వీడియో ఆఫ్ చేసి ఆన్ చేయనా
అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. చూసారు కదా, అక్కి బర్త్డే అయితే అలా జరిగింది. అంటే యాక్చువల్గా ఇంటి దగ్గర కేక్ కట్ చేద్దాము ఈవినింగ్ టైం అని అనుకున్నాను. కానీ అక్కి ఏమందంటే నా క్లాస్లో కట్ చేసుకుంటాను కేక్, మా ఫ్రెండ్స్ అందరికీ ఇస్తానని చెప్పేసి అంది. సరే ఇంకా తను ఇష్టపడుతుంది కదా, ఇంకా అలాగని చెప్పేసి ఇంటి దగ్గర ఇంకా కేక్ ఆఫ్ చేసి ఇంకా వాళ్ళ క్లాస్లోనే సిస్టర్ పర్మిషన్తో వాళ్ళ క్లాస్లో అయితే కట్ చేయించామన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, అలాగే ప్రిన్సిపల్ సిస్టర్, తర్వాత కరెస్పాండెంట్ సిస్టర్ ఉంటారు కదా, ఆ సిస్టర్స్తో ఇలా అయితే కేక్ అయితే కట్ చేయించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా కేక్లు, తర్వాత వేఫర్స్ ఉంటాయి కదా, వేఫర్స్, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు, తర్వాత ప్యాకెట్లు కాదు పెద్ద మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి 2 వేసి అనమాట. తర్వాత వాళ్ళకి టాయ్స్ ఇద్దామనుకుని ప్లాన్ వేసాను అనమాట. ఏమైనా గర్ల్స్కి ఏమో చిన్న బార్బీ బొమ్మలు ఉంటాయి కదా, అవి కానీ లేదంటే బాల్స్ కానీ ఇద్దాం అనుకున్నాను. కానీ అవి ఏమీ సెట్ అవ్వలేదు. అంటే 1 డే బిఫోరే కదా ప్లాన్ వేసింది, సో అది పని అవ్వలేదు అనమాట. ఇంకసరి ఏదో ఒకటి ఇద్దామని ఆలోచిస్తే సైకిల్స్ కనిపించాయి. ఇంకా సైకిల్ అయితే తీసుకున్నాను. ఆ సైకిల్ ఏంటంటే వీల్స్కి ఇవి ఉంటాయి అనమాట, సోంపుతో ఉంటాయి కదా, కలర్వి మనకి రెస్టారెంట్లో ఇస్తారు కదా, అవి అయితే తీసుకున్నాను. మొత్తం వాళ్ళందరికీ, పిల్లలందరికీ సరిపోయేలా తీసుకున్నాను అనమాట. ముందే అడిగాను టీచర్ని. ఇప్పుడు బ్లాక్ శారీ వేసుకున్నారు కదా తను అనమాట, అక్కి వాళ్ళ క్లాస్ టీచరు. సో తను అడిగితే ఇంతమంది అని చెప్తే వాళ్ళకి సరిపోయే విధంగా తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అక్కి అయితే చాలా హ్యాపీ అనమాట. దాన్ని అడిగా, హ్యాపీగా ఉన్నావా అంటే చాలా హ్యాపీగా ఉన్నానని. చూడండి వాళ్ళ ఫ్రెండ్స్తో అది ఆడుతుంది. వాళ్ళందరికీ మొత్తం అన్ని పంచిపెట్టేసింది అనమాట. సైకిల్ ఇవన్నీ కూడా ఇచ్చింది. తను కూడా ఒక పింక్ కలర్ సైకిల్ తీసుకుంది. ఇంకా సరదాగా అయితే అలా జరిగింది. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత అంటే ఇది ఆఫ్టర్నూన్ జరిగింది కేక్ కటింగ్. అసలు మార్నింగ్ కేక్ కటింగ్ జరిపిద్దాము, మార్నింగే ఫ్రెష్గా ఉంటుంది కదా, ఫేస్ అది బాగుంటుంది అనుకున్నాను. కానీ ఆ రోజు ఏంటంటే పేరెంట్స్కి సెమినార్ ఉందన్నమాట. అంటే ఒక మోటివేటర్ వచ్చారు, మా స్కూల్కి వచ్చారన్నమాట. ఆల్రెడీ 2 days నుంచి పిల్లలకి అయితే సెమినార్స్ జరుగుతున్నాయి. లాస్ట్ రోజు ఇదే ఫ్రైడే ఏంటంటే పేరెంట్స్ సెమినార్ అనమాట. సో పేరెంట్స్ సెమినార్కి పేరెంట్స్ చాలామంది వచ్చారు. తర్వాత స్కూల్లో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా క్లాస్ సెమినార్లో ఉండాలన్నారనమాట. సో కుదరలేదు, ప్రిన్సిపల్ సిస్టర్ కూడా సెమినార్లో ఉన్నారు, టీచర్స్ అందరం కూడా అక్కడే ఉన్నాం. సో కుదరలేదు అనమాట మార్నింగ్. అందుకని ఆఫ్టర్నూన్ అయితే కేక్ కటింగ్ అయితే వాళ్ళ పర్మిషన్తో అయితే కట్ చేయించాము. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి పాపం వీళ్ళందరూ పడుకుని పోయారనమాట. అంటే ప్రీకేజీ కదా, తిన్న తర్వాత పడుకోబెడతారనమాట వాళ్ళకి. వెళ్ళను 1 hour 1.5 hour పడుకుంటే వాళ్ళు క్లాస్ టీచర్కి వచ్చి చెప్పా కేక్ కటింగ్ చేద్దామని. అంటే ఇంకా విసుక్కోకుండా పాపం వాళ్ళందరినీ లేపి మళ్ళీ కూర్చోబెట్టి, అక్కి కూడా పడుకుని పోయింది, తను కూడా లేపి కూర్చోబెట్టి కాసేపు ఒక 5 minutes అలా అయిన తర్వాత అప్పుడు కేక్ అయితే కట్ చేయించామన్నమాట. దాంట్లో చిన్న పిల్లలు వాళ్ళ టీచర్ ఏం చెప్పారంటే, సాత్విక కేక్ కట్ చేస్తుంది, లేవండి అంటే దాంట్లో ఇద్దరు ఏం చేశారు అనుకున్నారు, ఇంకా వాళ్ళు నిద్రలోంచి లేవలేదు, ఇలా కళ్ళు మూసుకుని లేచి కూర్చుని హ్యాపీ బర్త్డే టు అని పాడుతున్నారు. నాకు తనకి అలా చూసి ఎంత నవ్వు వచ్చేసిందో అసలు. వాళ్ళు ఇంకా కళ్ళు తెరవలేదు అనమాట, నిద్రలోంచి లేవకుండానే వాళ్ళ టీచర్ సాత్విక కేక్ కట్ చేస్తుంది లేవండి అంటేనే హ్యాపీ బర్త్డే టు అంటున్నారు. లేచిపోయి అలా కూర్చుని అనమాట, కళ్ళు కూడా తెరవకుండా. అయితే అలా జరిగింది అనమాట. చాలా హ్యాపీగా అయితే జరిగింది, బాగా జరిగింది. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్ అయిపోయింది, ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంకా టీచర్స్ అందరికీ అయితే స్వీట్స్ అయితే మార్నింగే ఇచ్చేసాము అనమాట. మార్నింగ్ ఫస్ట్ అవర్ సెమినార్ స్టార్ట్ అవ్వకముందే మార్నింగ్ ఇచ్చేసాము. ఆఫ్టర్నూన్ అయితే కేక్ కటింగ్ అయితే జరిగిందనమాట. సో ఇలా అయితే జరిగిందండి సాత్వికాస్ బర్త్డే. చాలా బాగా జరిగింది. అక్కి హ్యాపీగా ఉన్నావా అని 2 times అడిగాను అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది. ఇంకా ఆ మాటకి అమ్మయ్య అని అనిపించింది. తర్వాత ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయిన తర్వాత ట్యూషన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వీళ్ళకి ఏమైతే ఇచ్చానో అవైతే వాళ్ళకు కూడా ఇచ్చాను అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇంకా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని ఎవరిని ఏం పిలవలేదు. ఇంకా అలా జరిగిందనమాట రోజు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే పేరెంట్స్కి సెమినార్ జరిగిందండి. నిజంగా చాలా ఎక్సలెంట్గా జరిగిందనమాట. అంటే మనం పిల్లల్ని చూసుకోవడంలో ఎవరైనా సరే, అది టీచర్స్కైనా పిల్లలు ఉంటారు, తర్వాత టీచర్ కాని వాళ్ళైనా అందరూ పెంచుతూ ఉంటారు కదా పిల్లల్ని. కానీ ఎవరైనా సరే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే అది ఇంటెన్షనల్గా కాదు, అలాగా మనకున్న స్ట్రెస్ని బట్టి లేదా పనులను బట్టి మనం చేసే పిల్లల విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ అయితే వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అవి ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అసలు సూపర్గా జరిగిందనమాట. ఆ విషయాలు కూడా మీతో డిస్కస్ చేస్తాను, అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఒక్కరికైనా ఉపయోగపడతాయి కదా. నేనైతే చాలా మార్చుకోవాలి అని అనిపించింది నాకు పిల్లల విషయంలో. ఇలా చేయకూడదు అని చెప్పేసి నేను కొన్ని మార్చుకోవాలని అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను పిల్లల విషయంలో. అలాగే అక్కడ పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్ అయితే కొంతమంది అయితే ఏడ్చేశారు కూడా తెలుసా. అయ్యో మా పిల్లల విషయంలో ఇలా చేస్తున్నామా అని చెప్పేసి వాళ్ళకి బాధ వచ్చేసింది. నాకు కూడా లిటరల్లీ నిజంగా ఏడుపు వచ్చింది. కాకపోతే బయటికి కన్నీళ్ళు అయితే రాలేదు. మా ఫ్రెండ్ అయితే ఏడ్చేసింది, మా కొలీగ్. ఇంకా మిగతా పేరెంట్స్ అయితే అవును మేము చేస్తున్నది రాంగే అని ఒప్పుకున్నారు. తర్వాత ఇలా చేయకూడదని కూడా డెసిషన్ తీసుకున్నారు అనమాట. అంత బాగా జరిగింది సెమినార్ అయితే. ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్కి అయితే రెడీ అవ్వాలి. ట్యూషన్కి అయితే పిల్లలు వస్తారు. అయితే అక్కికి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయన్నమాట, బర్త్డే గిఫ్ట్స్. వీళ్ళకి రాకరి ఇంకా స్నానాలు అయితే చేయించేసిన తర్వాత ఇంకా బర్త్డేకి సంబంధించిన గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే చూస్తుంది అనమాట అక్కి. ఇవన్నీ సపరేట్గా వీడియో చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. ఇంకా అవన్నీ తీయలేదు, కొన్ని ఒక 2 అయితే ఓపెన్ చేయలేదు. ఆ 2 ఓపెన్ చేసినవి కూడా పెడతాను. ఇదైతే ఒక చిన్న అమ్మాయి ఇచ్చింది అనమాట. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.